హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ తహసీన్. సో ఇవాళ నేనైతే ఫ్రైడే మినీ బ్లాగ్ చేస్తున్నాను, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. ఇక్కడైతే నేను హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 8 అయింది. ఇక్కడైతే నేను బేబీకి అయితే బనానా ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ 1 బనానా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, మిల్క్ అండ్ 1 ఎగ్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే కొంచెం థిక్గానే ఉండాలి, పల్చగా ఏం దోసపిండి లాగా అవసరం లేదు. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలాగ ఉండాలి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కన్ఫామ్గా మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే నేను ప్యాన్కి బటర్ అప్లై చేసి ప్యాన్ కేక్స్ లాగా వేసేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇక్కడైతే ప్యాన్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఆ లోపైతే నేను బేబీని ఫ్రెష్ చేపించేసి ఇంకా వాడిని రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే చాలా క్యూట్గా ఉంది. పాకెట్లో ఏదో ఉందంట, సో దానివల్ల అలా పెట్టారు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. న్యూట్రిల్లా డిప్పింగ్ కోసం బనానా ప్యాన్ కేక్స్లో చాలా టేస్ట్గా ఉండిద్ది. అండ్ వాడైతే కంప్లీట్ చేసేసాడు. తర్వాత 2 బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చాను. ఇంకా అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. టైం అరౌండ్ 11:30 అలా అయింది. ఇక్కడ మమ్మీ అయితే కుకింగ్ చేస్తుంది. మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చి ఇంకా వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ కాసేపు తన డాడీతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ మూమెంట్ చాలా స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే తిని అక్కడ వీడిక్కడ ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే చాలా మిస్ అవుతున్నాను నేను. అండ్ ఆ లోపు 1 అయిపోయింది అరౌండ్. ఇంకా మమ్మీ అయితే ఇంకా పులావ్, చికెన్ కర్రీ అండ్ రైతా అయితే నేను ప్రిపేర్ చేసేసాను. చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. అయితే టైం 1:30 అయిందండి. వీళ్ళైతే నమాజ్కి స్టార్ట్ అయిపోయారు. నేను కూడా నమాజ్ చదువుకున్నాను, వాళ్ళు వచ్చే లోపనే చదువుకున్నాను. ఇంకా తర్వాత అయితే నమాజ్ చదివే లోపు వీళ్ళైతే వచ్చేసారు. వచ్చిన తర్వాత కాసేపు బాబుతో ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాము. ఇంకా నేనైతే వాడికి అన్నం తినిపించేసి నేను కూడా తినేసాను. వీళ్ళందరూ కూడా తినేస్తున్నారు. చాలా నచ్చిందంట. ఇదండి మినీ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.